నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. రాజమండ్రిలోని ఆర్యాపురంలో ఒక ప్రముఖ హాస్పిటల్ నందు పరిస్థితి ఇది. రోడ్డు మీదే డస్ట్బిన్లు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే ఆదాయం వారికి, కంపు ప్రజలకి. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఇదండి మన నగరపాలక సంస్థ అధికారుల నిర్వాకం. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఈ కంపును ప్రజలకు సగర్వంగా చేరువ చేస్తున్న నగరపాలక సంస్థ అధికారులు అసలు ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రజల కోసం ఏం చేస్తున్నారు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నడి రోడ్డుపై ఇలా డస్ట్బిన్లు ఏర్పాటు చేస్తే ఏం చేస్తున్నారు? ఇది వ్యాపారం. వీళ్ళు వ్యర్థాలన్నీ కూడా లోపలే ఉంచుకొని ఆ సమయానికి బయటికి తీసుకురావాల్సింది, కానీ నిరభ్యంతరంగా రోడ్డు మీదే ఇవి ఏర్పాటు చేశారు. అధికారులు వాళ్ళ మామూలు తెచ్చుకుని వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు తప్ప ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని ఏ కోశానా లేదు అంటున్నారు ప్రజలు. అస్మదీయులు అంటే మనవాళ్ళు. పైగా ఇది జనావాసాల మధ్యలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలా డస్ట్బిన్లు ఏర్పాటు చేయడం, వాటికి గతంలోనే విఎస్బి న్యూస్ వార్తను ప్రసారం చేయడం, అయినా సరే మాకు జనం ఏమైపోతే మాకేంటి, మాకు కావాల్సింది డబ్బులే అన్నట్టుగా ఈ వ్యవహారం ఉంది అంటున్నారు ప్రజలు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.